ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఒక కీ సెక్టర్, చాలామంది మాట్లాడుకుంటున్న సెక్టర్, దీనిలో చాలా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్న సెక్టర్ అంటున్నారు. ఎట్లా ఐటీ సెక్టర్ అని ఒక టైంలో ఉండిందో, ఇప్పుడు ఎలా ఉందో, ఆ రెన్యూవబుల్స్ ఎలా ఉందో, ఇంకొక అలాంటి బ్లాక్ బస్టర్ రిటర్న్స్ ఫ్యూచర్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది మాట్లాడుకుంటున్న సెక్టర్ అన్నమాట. అదే సిడిఎంఓ అంటే ఏంటంటే కాంట్రాక్ట్ రీసెర్చ్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నమాట, ఆపర్చునిటీ కంపెనీస్. ఇవి వచ్చేసి బయోటెక్ అండ్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఫార్మాలో కూడా ఒక సెట్ ఆఫ్ కంపెనీస్, సిడిఎంఓ కంపెనీస్ ఇవి. దే ఆర్ ఏమంటారు, గ్లోబల్. ఒక రకంగా ఏంటంటే అవుట్ సోర్సింగ్ జరుగుతోంది కాంట్రాక్ట్ రీసెర్చ్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ. ఆ కంపెనీసే ఈ సిడిఎంఓ కంపెనీస్ అనమాట. ఈ సెక్టర్ చాలా బాగా గ్రో అవుతోంది. అండ్ ఈ సెక్టర్లోని కంపెనీస్ కూడా హ్యూజ్ క్యాపెక్స్ పెడతా ఉన్నాయి ఫ్యూచర్ కోసము. అండ్ వాటికి ఆర్డర్ బుక్స్ బాగా ఉన్నాయి. అండ్ గోయింగ్ టు అంటే ఫ్యూచర్లో కూడా మంచి ఫలితాలు, మంచి రిజల్ట్స్ రావచ్చు, మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్న ఒక 10-12 కంపెనీల గురించి తెలుసుకుందాము. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ తప్ప ఒక ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ కన్నా కూడా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు మళ్ళీ కొంచెం రీసెర్చ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి నేను చెప్పే స్టాక్స్. ఇందులో ఎటువంటి ప్రైజింగ్ చెప్పట్లేదు, ప్యూర్గా మంచి ఒక కంపెనీస్ ఏవి బాగున్నాయో మాత్రమే చెప్తా ఉన్నాము. సిడిఎంఓ స్పేస్లో, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో. ఇందులో మనం కొంచెం డీకోడ్ చేస్తే ఏ కంపెనీస్ ఉన్నాయో చూసుకుందాము. ఆ కంపెనీ గురించి మార్కెట్ క్యాప్ ఏంటి, ఆ కంపెనీ ఫోకస్ ఏంటి, ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, అండ్ కొంచెం ఆ కంపెనీ గురించి ఇన్సైట్స్ ఒక 30 సెకండ్లు ఒక్కొక్క కంపెనీ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్. ఇది సిడిఎంఓ స్పేస్లో ఉంది. ఇది చాలా పెద్ద కంపెనీ, ఆల్రెడీ లార్జ్ క్యాప్ కంపెనీ, 1,77,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అండ్ దీని ఫోకస్ వచ్చేసి ఏపీఐస్, మళ్ళీ కస్టమ్ సింథసిస్. సో కస్టమ్ సింథసిస్ చేస్తుంది. అలాగే స్ట్రెంగ్త్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ గ్లోబల్ లీడర్ ఈ స్పేస్లో. యూఎస్లో అండ్ యూరోప్లో 2 చోట్ల ఎక్స్పోజర్ ఉంది. అట్లాగే మనం కొంచెం కంపెనీ గురించి మోర్ తెలుసుకున్నాం. ఏంటంటే దే హ్యావ్ కస్టమ్ సింథసిస్లో స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఇది మార్జిన్స్లో లీడరు. ఆల్సో వాల్యుయేషన్స్ కూడా చాలా అంటే హయ్యర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంత మార్కెట్ క్యాప్ ఉన్న రెగ్యులర్గా మంచి కాంపౌండర్, మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది. బట్ రిజల్ట్స్ని బట్టి స్టిల్ లాంగ్ టర్మ్లో మాత్రం ఇట్స్ అ గుడ్ సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఈ కంపెనీ దివీస్. సో ఎవరికైతే ఫార్మా మీద నమ్మకం ఉందో, ఎవరికైతే సిడిఎంఓ మీద నమ్మకం ఉందో, ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్. అంటే కొంచెం స్టేబుల్గా నేను లార్జ్ క్యాప్నే బిలీవ్ చేస్తాను అంటే వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జైడస్ లైఫ్ సైన్సెస్. సో ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి ఒక దగ్గర 1,00,000 కోట్ల వరకు ఉంది. 97,887 కోట్లు ఉంది. అండ్ దీని ఫోకస్ వచ్చేసి ఏపీఐస్, బయోసిమిలర్స్. ఓకే, ఇదేంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే లార్జ్ స్కేల్ ఇన్ఫ్రా ఉంది బయోసిమిలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూజ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఉంది బయోసిమిలర్స్కి. అండ్ ఏంటంటే ఇది జనరల్గా బయాలజిక్స్లో చాలా స్ట్రెంగ్త్ ఉన్న అందరూ అప్రిషియేట్ చేయని కంపెనీ అనమాట. సో ఈ బయోసిమిలర్స్కి స్కేలింగ్ చేయడం వల్ల నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ విల్ బీ హ్యూజ్. ఆల్రెడీ లాస్ట్ వీక్ వాళ్ళు ఒక క్యాన్సర్ డ్రగ్ని అమ్మారు, మంచి డబ్బులు కూడా వచ్చాయి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద సిడిఎంఓ స్పేస్. ఎవరికైనా ఈ స్పేస్లో ఎంటర్ కావాలంటే మాత్రం పక్క మంచి క్యాండిడేట్ ఈ కంపెనీ. నెక్స్ట్ కంపెనీ, థర్డ్ కంపెనీ వచ్చేసి అందరికీ తెలిసిందే, లారస్ ల్యాబ్స్. ఇది వచ్చేసి ఒక మిడ్ క్యాప్ కంపెనీ, 44,630 కోట్ల మార్కెట్ క్యాప్ ఆల్రెడీ ఉంది. అండ్ దీని ఫోకస్ వచ్చేసి ఏపీఐస్, మళ్ళీ బయోటెక్ అండ్ అట్ ది సేమ్ టైం జెనరిక్స్, 3 సెగ్మెంట్స్లో కూడా ఉంది. అండ్ ఈ కంపెనీకి ఉన్న ఎడ్జ్ కానీ స్పెషాలిటీ ఏంటంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్, R&Dలో వెరీ స్ట్రాంగ్ కంపెనీ. మనము ఇంకా కొంచెం మోర్ తెలుసుకోవాలనుకుంటే ఇదేంటంటే ఏపీఐ నుంచి బయోటెక్ లెడ్ సిడిఎంఓకి షిఫ్ట్ అవుతోంది స్లోగా. అండ్ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్గా కూడా వెరీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, బయాలజిక్స్ వైపు మూవ్ అవుతోంది. సో హోప్ఫుల్లీ
ఇది ఇలాగే మూవ్ అవుతే మాత్రం అంటే ఇప్పుడే బెటర్ ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే కొంచెం స్టడీ చేసి ఎంటర్ అయితే మంచి కన్సిస్టెంట్ రిటర్న్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉన్న స్టాక్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఫోర్త్ కంపెనీ చూద్దాం. ఇప్పుడు 3 వెల్ నోన్ కంపెనీస్ తర్వాత చాలా తక్కువ మందికి తెలిసిన కంపెనీ కోహాన్స్ లైఫ్ సైన్సెస్. ఇది కూడా చిన్నది కాదు, 40,606 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. ఇది మాత్రం దీని ఫోకస్ అన్లైక్ ఇప్పుడు నేను చెప్పిన 4 కంపెనీస్ కాకుండా ఇక్కడ పెప్టైడ్స్, ఆలిగో న్యూక్లియోటైడ్స్ పైన ఫోకస్ ఈ కంపెనీది. ఇదేంటంటే కొంచెం సిడిఎంఓ టెక్నాలజీలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ఉంది ఇది. అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ చూసుకుంటే పెప్టైడ్స్ కానీ ఆలిగో న్యూక్లియోటైడ్స్ ఏంటి కొంచెం హయ్యర్ మార్జిన్ ఐటమ్స్. సో అండ్ ఆల్సో కాంపిటీషన్ తక్కువ ఉన్న సెగ్మెంట్స్లో ఉంది కోహాన్స్. అండ్ ఆల్సో టెక్నాలజీ ఫస్ట్ ప్లేయర్, టెక్నాలజీని ముందు ప్రయారిటీగా తీసుకునే కంపెనీ. సో నెక్స్ట్ జనరేషన్ మాలిక్యులర్ వేవ్ అవుతుందో అది రైడ్ చేసే కంపెనీ మోస్ట్ ప్రాబ్లీ. ఆల్రెడీ జైడస్ చూసాం, ఒక మంచి మాలిక్యూల్ అమ్మితే అవెండర్స్ నుంచి మంచి డబ్బులు వచ్చాయి. సేమ్ వే ఇది కూడా కోహాన్స్ లైఫ్ సైన్సెస్ కూడా ఇట్ ఈస్ పాయిజ్డ్ ఫర్ సచ్ గ్రోత్ అనమాట. దెన్ ఫిఫ్త్ కంపెనీ చాలామంది తెలిసిన కంపెనీ గ్లాండ్ ఫార్మా. సో గ్లాండ్ ఫార్మా కూడా ఒక 33,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. దీని ఫోకస్ మాత్రం ఇంజెక్టబుల్స్, సిడిఎంఓలో ఇంజెక్టబుల్ స్పేస్ అనమాట. అండ్ ఇది కూడా యుఎస్, EU రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చాయి చాలా వీటికి. అండ్ దో స్టాక్ ఈస్ బీటెడ్ అని కొంచెం తగ్గిపోయినా కానీ బట్ ఇంజెక్టబుల్స్లో రివైవల్ అయ్యే స్కోప్ చాలా ఉంది. ఇఫ్ ఏంటంటే దీనికి ఒక్కటే కండిషన్ ఏంటంటే China +1 స్ట్రాటజీ అనేది వస్తే మాత్రం ఈ కంపెనీ విల్ బి ఫస్ట్ బెనిఫిషియరీ. అంటే ఆల్టర్నేట్ చూస్తే మాత్రం ఇండియాలో ఈ కంపెనీ చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దెన్ సిక్స్త్ కంపెనీ వచ్చేసి ఈ సిడిఎం స్పేస్లో పిరామల్ ఫార్మా. ఇది మార్కెట్ క్యాప్ 28,000 కోట్ల వరకు ఉంది. ఇక్కడ దీని ఫోకస్ ఏంటంటే ఫార్మా, సిడిఎంఓ అండ్ గ్లోబల్ ఆపరేషన్స్. దీని స్ట్రెంగ్త్ వచ్చేసి దీని డీప్ క్లయింట్ బేస్ అనేది చాలా హ్యూజ్ గ్లోబల్ క్లయింట్ బేస్ ఉంది పిరామల్ ఫార్మాకి. అండ్ కొంచెం బ్యాలెన్స్ షీటు ఇవన్నీ కొంచెం అయ్యాయంటే మాత్రం మంచిగా రీరేటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్లో కొంచెం ల్యాగింగ్ ఉంది. హోప్ఫుల్లీ ఇఫ్ ఎగ్జిక్యూషన్ కానీ పర్ఫెక్షన్ అయితే మాత్రం ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దెన్ చాలామందికి తెలిసిన ఇంకొక లైఫ్ సైన్సెస్ బయో కంపెనీ ఏంటంటే సిడిఎంఓ స్పేస్లో ఆల్రెడీ ఉన్నది సింజీన్ ఇంటర్నేషనల్. ఇది కూడా ఒక 27,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది ఇంటిగ్రేటెడ్ సిడిఎంఓ అండ్ సిఆర్ఓ రెండూ చేస్తుంది అనమాట. సో కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆపరేషన్స్ చేస్తుంది, సిడిఎంఓ ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంది. ఇది ఎండ్ టు ఎండ్ రీసెర్చ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో ఉంది దీని స్ట్రెంగ్త్. ఆల్రెడీ ఈ స్పేస్లో చాలా రోజుల నుంచి ఉంది. అట్లాగే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ఉంది సింజీన్. మళ్ళీ ఇన్నోవేషన్ లెడ్ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంది. స్లో బట్ స్టడీ విత్ ప్రెడిక్టబుల్ గ్రోత్. మనకు తెలుసు ఇది మొదలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక స్టేబుల్గా ఉంది. బట్ సిడిఎంఏ స్పేస్లో ఎక్స్ప్లోర్డ్ అయ్యే అవకాశాలని చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇంకొక స్టాక్ చాలామంది తక్కువ మందికి తెలిసిన స్టాక్ వన్ సోర్స్ స్పెషాలిటీ. ఇది ఒక 22,800 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. దీని ఫోకస్ వచ్చేసి అడ్వాన్స్డ్ సిడిఎంఓ టెక్నాలజీ. ఇది కూడా ఇంకొక కోహాన్స్ లాగా పెప్టైడ్స్, ఆలిగోన్యూక్లియోటైడ్ స్పేస్లో ఉంది. ఇది ఎమర్జింగ్ ప్లేయర్ ఈ నిషే సెగ్మెంట్లో. ఇప్పటికైతే అండర్ ద రాడార్ బట్ హైటెక్ సిడిఎంఓ ఫోకస్ ఉంది. ఎవరికైనా సరే కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంది, ఓపిక ఉంది, మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్ అయినా వెయిట్ చేస్తాను, నాకు కొత్త కంపెనీ కావాలంటే మాత్రం దిస్ కుడ్ బి వన్ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది. మనం మీ దీన్ని వన్ సోర్స్ స్పెషాలిటీని కొంచెం రీసెర్చ్ చేయండి, మీకు నచ్చితే ఇన్వెస్ట్ చేయండి ఈ కంపెనీ. ఇంకొక 2-3 కంపెనీస్ చెప్తాను. జుబిలియంట్ ఫార్మోవా. ఇది కూడా ఒక 19,620 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది కూడా డైవర్సిఫైడ్ సిడిఎంఓ అండ్ ఫార్మా రెండు ఉన్నది. ఇందులో ఏంటంటే దీని స్ట్రెంగ్త్ వచ్చేసి డీప్ పైప్ లైన్ చాలా డెప్త్ ఎక్కువ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ సర్వీసెస్ స్పేస్లో ఆల్రెడీ ఉంది. మల్టిపుల్ వర్టికల్స్లో ఉంది, 1-2 స్పేస్లో కాకుండా. వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్ ఉంది జుబిలియంట్ ఫార్మోవాది. అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే మాత్రం రీటేటింగ్ అవ్వచ్చు, అప్పుడు స్టాక్ చాలా పెరిగే అవకాశాలు ఉంది. ఈ సెగ్మెంట్ నమ్ముకుంటే కొంచెం అలొకేషన్ ఇవ్వచ్చు మనము. జుబిలియంట్ ఫార్మోవా తర్వాత ఇంకొక కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ న్యూల్యాండ్ ల్యాబ్స్. ఇది ఒక 18,000
కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. దీని ఫోకస్ వచ్చేసి ఏపీఐస్, ఇంటర్మీడియరీస్ అనమాట. సో ఇదేంటంటే దీని మోటార్ స్ట్రెంగ్త్ ఏంటంటే రెగ్యులేటరీ స్పేస్లో కానీ ప్రాసెస్ ఐపీలో కానీ స్ట్రాంగ్గా ఉంది న్యూలన్ ల్యాబ్స్. క్లీన్ ఎగ్జిక్యూషన్కి పేరున్న కంపెనీ, రెగ్యులేటరీ కూడా చాలా విన్స్ ఉన్నాయి ఇప్పటికే ఆల్రెడీ. సో హయ్యర్ రీరేటింగ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ని బట్టి. అండ్ నిషే ఏపీఐ స్పేస్లో ఉంది కాబట్టి ఎవరైతే కొంచెం లాంగ్ టర్మ్ వెయిటింగ్ ఉన్న వాళ్ళు, ఉండాల్సిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకు ఇది ఒక పొటెన్షియల్లీ మంచి స్టాక్. దెన్ 11th స్టాక్ చెప్తాను, బ్లూ జెట్ హెల్త్ కేర్. ఇది కూడా ఒక 17,300 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట ఆల్రెడీ. దీని ఫోకస్ వచ్చేసి ఏపీఐస్, స్పెషాలిటీ కెమికల్స్ ఈ బ్లూ జెట్ హెల్త్ కేర్ది. స్ట్రెంగ్త్ వచ్చేసి రెగ్యులేటరీగా వెరీ స్ట్రాంగ్ మజిల్, అంటే ఆల్రెడీ చేశారు, సో వెరీ స్ట్రాంగ్ ఉంది. అండ్ రీసెంట్లీ లిస్ట్ అయింది. రెగ్యులేటరీ కంప్లయన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉన్న కంపెనీ. వెరీ ఎర్లీ ఇన్ సిడిఎంఓ లైఫ్ స్పేస్, బట్ గుడ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. సో ఎవరైనా ఎంటర్ కావాలనుకుంటే మాత్రం ఇట్స్ వన్ పొటెన్షియల్ స్టాక్. అండ్ లాస్ట్ కంపెనీ ఇన్ సిడిఎంఓ స్పేస్లో నేను డిస్కస్ చేయబోయే కంపెనీ ఏంటంటే ఆర్తి ఫార్మా ల్యాబ్స్. ఇది ఒక చిన్న కంపెనీ, మార్కెట్ క్యాప్ ఓన్లీ 8,600 కోట్లు మాత్రమే ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీని ఫోకస్ ఏంటంటే స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఏపీఐస్. దీనికి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ కెమికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది మొత్తం దీనికి కావాల్సింది. ఇది కెమిస్ట్రీ ఎక్కువగా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ అనమాట ఆర్తి ఫార్మా ల్యాబ్స్. ఇట్ ఈస్ ఎ ప్రాక్సీ ఫర్ కెమికల్ సిడిఎంఓ. క్లినికల్ సిడిఎంఓ లాగా కెమికల్ సిడిఎంఓ కూడా ఒక సపరేట్ సెక్టర్ విత్ ఇన్ దట్ బ్రాడ్లో. ఆ దాంట్లో ఇది ఒక ప్రాక్సీ అనమాట. సో ఫ్యూచర్లో సిడిఎంఓ నుంచి దీనికి కూడా మంచి కాంట్రిబ్యూషన్స్ రావచ్చు. సో ఈ 12 స్టాక్స్ చెప్పాను. వీటిలో మీ ఓన్ కొంచెం రీసెర్చ్ చేసుకోండి. నచ్చితే మీకు ఈ సిడిఎంఓ స్పేస్లో మీకు గ్రో అయ్యే అవకాశాలు ఉంటే మాత్రం కంపల్సరీ వీటిల్లో 1-2 వాటిల్లో మీరు పిక్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో బట్ మోస్ట్ ఆఫ్ దీస్ ఇమ్మీడియట్గా కన్నా కూడా కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ కోసం ప్రాబబ్లీ ఐడియల్ మనం యాడ్ చేసుకోవడానికి. ఇమ్మీడియట్గా రిటర్న్స్ కోసం అని మాత్రం కొంచెం ఆగాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో మాత్రం ప్యూర్గా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే మంచి స్టాక్స్ని హైలైట్ చేసి మీ ముందుకు తేవాలి, ఒక మంచి సెక్టర్ అనే ప్రయత్నం తప్ప ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నట్టు కానీ దానికోసం కాదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, వి విల్ రెస్పాండ్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.